అందరికీ నమస్కారం. నా పేరు మొహమ్మద్ వహీద్. జిల్లా యువజన కాంగ్రెస్ కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నాను. అయితే ఈరోజు నేను ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నిన్న ఒక నాయకుడు బీజేపీ పార్టీ నుంచి ఉన్నటువంటి నాయకుడు సుధాకర్ రావు గారు నియంత పాలన నడుస్తూ ఉంది, మమ్మల్ని అడ్డుకుంటా ఉన్నారు, మేము కనీసం ఒక రిప్రజెంటేషన్ ఇద్దామంటే మమ్మల్ని నిర్బంధించిండ్రు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా సుధాకర్ రావు గారు, మీకు తెలవాల్సిన విషయం ఏంటంటే, మీరు ఇంకా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది అని అనుకుంటున్నట్టు ఉన్నారు, భ్రమలో ఉన్నట్టున్నారు. ఎందుకంటే మీకున్నటువంటి చీకటి ఒప్పందాలను దృష్టిలో పెట్టుకొని ఇంకా గత ప్రభుత్వమే నడుస్తుందని అనుకుంటున్నట్టున్నారు. నియంత పాలన పోయి ప్రజాపాలన వచ్చిందనే విషయాన్ని మీకు ఒకసారి గుర్తు చేద్దామని తెలియజేస్తా ఉన్నాను. మీకు రిప్రజెంటేషన్ ఇవ్వాలి అని అంత కుతూహలంగా ఉంటే, అంత ఆసక్తిగా ఉంటే మీరు రండి, మేము తీసుకెళ్ళి కృష్ణారావు గారికి దగ్గర మీ అపాయింట్మెంట్ ఇప్పిస్తాం. మీరు కలిసి మీ బాధలు ఏమున్నాయో, మీ దగ్గరకు వచ్చిన సమస్యలు ఏంటో మన మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు సార్ గారికి విన్నవించుకోవచ్చు. మీరు సార్ ఎప్పుడు వస్తారో మీకు ఒకవేళ సమయం తెలియకపోతే చెప్పమంటే మేము మీ నాయకుల ఎవరికైనా, అంటే మీ కింద పనిచేసే కార్యకర్తల దగ్గర ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వమంటే ఇస్తాం, లేదా మీకే ఇవ్వమంటే ఇస్తాం. అప్పుడు రండి, మీరు ఏం అడగదలుచుకున్నారో, ఏం చేయదలుచుకుని చేయండి. లేదు రేవంత్ రెడ్డి గారి దగ్గరే కలవాలనే ఆసక్తి అంటే మీకు, ఎందుకంటే బీజేపీ వాళ్ళకు చాలామందికి ఈ మధ్య కాంగ్రెస్ పార్టీ నాయకులను కలవాలని ఉత్సాహం ఎక్కువైంది. కాబట్టి మీకు కూడా అలాంటి ఉత్సాహమే ఉంటే మా మంత్రివర్యులు దగ్గరికి రండి, రిప్రజెంటేటివ్ పెట్టుకోండి. మిమ్మల్ని దగ్గరుండి మంత్రి గారే రేవంత్ రెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్తారు. అందులో ఎలాంటి అభ్యంతరం లేదు, ఇబ్బంది కూడా లేదు. కాకపోతే మీకు తెలియాల్సిన విషయం ఏంటి అంటే, మీరు ఏదో అంటే నన్ను ఎవరు గుర్తిస్తలేరు కాబట్టి ఏదో ఒకటి మాట్లాడి, మీకు నిజంగా రేవంత్ రెడ్డి గారికి లేదా మంత్రి జూపల్లి గారికి మీరు వినతి పత్రం ఇవ్వాలనుకుంటే, జూపల్లి కృష్ణారావు సార్ గారు ఎల్లవేళలా కొల్లాపూర్ వాళ్ళ క్యాంప్ ఆఫీస్లో ఎప్పుడూ అందుబాటులో ఉన్నారు. అలాంటి మంత్రి గారిని పట్టుకొని ఆడ పోయి వినతి పత్రం ఇవ్వకుండా మీరేదో 5 మంది 10 మంది కార్యకర్తలను పెట్టుకొని అక్కడికి వెళ్ళి ఏదో ఆ మీటింగ్లో ఒక హంగామా చేసి, అక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అంటే మీరు చేసే అరాచక పనులకు కోపం వచ్చి వాళ్ళు ఏదో చేస్తే దాన్ని ఏదో సానుభూతి పొందుదామనే మీ దుర్బుద్ధి ఏదైతే ఉందో, ఆ దురుద్దేశం ఏదైతే ఉందో, అది ముందే పసిగట్టినటువంటి పోలీస్ వ్యవస్థ మిమ్మల్ని రావద్దు, అనవసరంగా గొడవలు లేదా అనవసరమైనటువంటి ఇష్యూ క్రియేట్ చేయొద్దని చెప్పి మిమ్మల్ని ఆపి ఉండవచ్చు. అంతేగాని మీరేదో వినతి పత్రం ఇవ్వడానికి ప్రజాభవన్ ఉంది, మన మంత్రి గారి క్యాంప్ ఆఫీస్ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంది. కాబట్టి మీరు మాదాసి కురువల విషయమైనా, మాదాసి కురువలకు అన్యాయం చేసిన ఎవరు? గత ప్రభుత్వం ఉన్నవాళ్ళు. గతంలో ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి పార్టీ మారుతున్నావు ఎందుకు అని అడిగితే, మాదాసి కురువలను ఎస్సీలో చేర్చాలి కాబట్టి మారుతున్నా అన్నాడు. ముంపు బాధితులకు ఉద్యోగాలు ఇవ్వాలి కాబట్టి మారుతున్నా అన్నాడు. అతను చేయలేదు కాబట్టి జనం ఓడించారు కాబట్టి ఈరోజు మంత్రి గారు గెలవడం జరిగింది. మంత్రి గారు గెలిచినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి క్షణం ప్రజల కోసం పనిచేస్తూ, ప్రజల్లో ఉన్న సమస్యలు ఏంటో తెలుసుకొని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి ఆ పనులను ఎప్పటికప్పుడు నెరవేరుస్తూ, ఇంకా మిగిలిపోయినటువంటి అంశాలన్నింటినీ కూడా నిన్నటి సభలో ప్రతి ఒక్క అంశాన్ని వాళ్ళు మాట్లాడడం జరిగింది. వాల్మీకి బోయలు, అయ్యా మీరు ఇప్పుడు చెబుతున్న నీతులు మీ కేంద్ర ప్రభుత్వానికి చెప్పండి. ఎందుకంటే బీసీలకు 42% రిజర్వేషన్ చేసి చట్టం అంటే అసెంబ్లీలో తీర్మానించి పంపిన దానికి దిక్కు లేదు, దివానా లేదు. మీరు మాదాసి కురువల గురించి ఇంకోరి గురించి మాట్లాడతారా? ఆల్రెడీ మాదాసి కురువలకు ఏం చేయాలనో, ఎస్సీ వర్గీకరణ ఎట్లా చేయాలనో, బీసీలకు న్యాయం ఎట్లా చేయాలనో, రైతులను ఎట్లా ఆదుకోవాలనో అవన్నీ ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటూ వస్తున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. దాన్ని అమలు చేస్తున్నటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి. వారు ఇచ్చినటువంటి ప్రతి సందేశాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నటువంటి నిజాయితీ గల నికార్సైన నాయకుడు జూపల్లి కృష్ణారావు గారు. మీరు అంత వినతి పత్రం ఇవ్వాలనుకుంటే రండి, మీకున్న సమస్యలేంది, ప్రజా సమస్యలన్నీ మంత్రి గారు పరిష్కరిస్తున్నారు. మీ పర్సనల్ సమస్యలు ఏమైనా ఉన్నా కూడా పరిష్కరించడానికి మంత్రి గారు సిద్ధంగా ఉన్నారు.
మీరు వచ్చి మీ వినతి పత్రం ఇవ్వడానికి సమయం ఉంటుంది. మీకు ఒకవేళ సమయం దొరకకపోతే మా కార్యకర్త అంటే మా నాయకులు ఎవరైతే మండల స్థాయి నాయకులు ఉంటారో మండల స్థాయి నాయకులు ఎవరిని అడిగినా మీకు సార్ దగ్గర అంటే మంత్రి గారి దగ్గర అపాయింట్మెంట్ ఇప్పిస్తారు. మీరు వెళ్ళి మీ వినతి పత్రం ఇచ్చుకోండి. మీ వినతి పత్రాన్ని తీసుకొని ఖచ్చితంగా అందులో ఉన్న అంశాలు న్యాయబద్ధమైనవైతే ఆచరణాత్మకమైనవైతే ఖచ్చితంగా అమలు చేసి తీరుతారు మన మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు. కాబట్టి మీరేదో మిమ్మల్ని ఎవరు పట్టించుకుంటలేరు కాబట్టి కొల్లాపూర్ నియోజకవర్గంలో ఇప్పటికిప్పుడు నన్ను అందరూ గుర్తించాలని మీ తహతా ఏదైతుందో అది కాంగ్రెస్ పార్టీ దగ్గర మీ పప్పులు ఉడకవన్న విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాం. మీరు గతంలో సోమశిల సిద్ధేశ్వరం బ్రిడ్జ్ కృష్ణారావు గారు అప్పుడున్న రాజశేఖర రెడ్డి గారితో అది శంకుస్థాపన చేయిస్తే దాన్ని ఏదో నేనే తెచ్చినట్లు నేనే అట్లా అంటే మీరు ఏమనుకుంటున్నారంటే ప్రతిదీ ఏదో ఒక షో చేసి అదేదో నేనే తెచ్చినని చెప్పుకోవాలనే ప్రయత్నం మీరు చేస్తున్నారు. ఇవన్నీ చాలా అంటే మీ దురాశకి నిదర్శనం. కాబట్టి దయచేసి మీరు అన్యదా భావించకుండా నేను చెప్పే విషయం ఏంటంటే ఈరోజు నడుస్తున్న ప్రభుత్వం ప్రజాపాలన ఈ ముఖ్యమంత్రి గారు మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు అందరూ ప్రజలకు అందుబాటులో ఉన్నారు. ఎవరైతే దురుద్దేశంతో దూరంగా ఉండి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారో వాళ్ళకు కనబడకపోవచ్చు, కానీ నిజాయితీగా చెప్పాలంటే వాస్తవంగా చెప్పాలంటే నిజమైన ఇబ్బంది ఉన్నటువంటి బాధితుడు ఎవరైనా ఉన్నారో లబ్ధిదారుడు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ అందుబాటులో ఉండి అన్ని పనులు చేస్తూ ఉన్నారు. మీరు ఏదైనా తెలియకపోతే అంటే మీరు కూడా కొల్లాపూర్లో ఈ మధ్య ఉండలేనట్టున్నారు కాబట్టి మీకు విషయాలు తెలుస్తలేవు. కొల్లాపూర్లో ఉండండి, మీకు అన్ని విషయాలు తెలుస్తాయి. మేము మరొకసారి చెప్తా ఉన్నాం, ఇక్కడ నియంత పాలన అనేది మీ భ్రమ. ఈ నియంత పాలన లేదు. ప్రజలకు అందుబాటులో ఉన్నారు, ప్రజలకు మేలు చేయడానికే ఉన్నారు. కాబట్టి మీరు ఏదైతే నిర్బంధించారు అది చేశారు ఇది చేశారు ఏదైతే చెప్తున్నారో అవన్నీ బూటకపు మాటలు అనే విషయాన్ని తెలియజేస్తూ ఖచ్చితంగా మీరు ఎప్పుడు వచ్చినా మా మంత్రి గారితో అపాయింట్మెంట్ ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటామని యువజన కాంగ్రెస్ జిల్లా కమిటీ తరఫున మేము తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. జై కాంగ్రెస్, జై జూపల్లి.